జనగామ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు లఖవత్ ధన్వంతి, నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు రాజ్యాంగ పీఠికను చదివి దేశ నిర్మాణం, సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం వంటి అంబేద్కర్ గారి విలువలను కాపాడి ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, బలహీన వర్గాల సాధికారత కోసం మార్గదర్శకమని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విలువలను ఆచరణలో పెట్టి సంక్షేమాన్ని అందించడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు జనగామ చౌరస్తాలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి వందనాలు సమర్పించడం జరిగింది. భారతదేశం ఈరోజు పరిపాలన జరుగుతుందంటే అంబేద్కర్ గారు రచించినటువంటి, అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం వలన. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక మంది ప్రజలు ఇక్కడ ఉంటే ఈ మొత్తం కూడా స్టడీ చేసి, భారతదేశాన్ని మొత్తం కూడా స్టడీ చేసి ఇక్కడ ప్రజలకు అనుకూలంగా, ప్రజలందరూ కూడా సమానంగా ఉండే విధంగా, ప్రజలందరూ కూడా హక్కులు అందే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూసుకుంటూ, అన్ని మతాలను, అన్ని కులాల వాళ్ళను గౌరవించుకుంటూ అందరికీ నిర్మల్ జిల్లాలో కలెక్టర్ అభిలాష అభినవ్ గ్రామ పంచాయతీ